నమస్తే ఫ్రెండ్స్. రాజకీయాల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య మంచి ఉండదు, చెడు ఉండదు, ధర్మం ఉండదు. మరి ఏముంటాయి? ఓన్లీ ప్రత్యర్థి ఉంటాడు, ఓన్లీ రాజకీయ ప్రత్యర్థి ఉంటాడు. నువ్వు నాకేం చేసావు, నేను నీకు అదే చేస్తా. నువ్వు నాకేం చేస్తావు, నేను నీకు అది చేయకుండా ఉండలేను. ఇవే రాజకీయాల్లో ఉంటాయి. నేను ఎన్ని నీకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కంపల్సరీ జరిగింది. అది ఇవాళ రేపు అనేది మనం చెప్పలేము. ఎలక్షన్కి ముందా లేకపోతే ఎలక్షన్కి ముందు 2 నెలలు 2 సంవత్సరాలు అనేది మనం కూడా చెప్పలేము. అయితే మాత్రం నాకు ఎప్పటికప్పుడు ఈ అరెస్టు సంగతులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తథ్యం అని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద మర్రి చెట్టుని మనం పడేయాలనుకుంటే దాన్ని వరుసగా ఒక పక్క నుంచి కొమ్మలు నరికేసుకుంటూ రావాలి. కొమ్మలు నరికేసుకుంటూ వచ్చి లాస్ట్న ఆ మిగిలిపోయి ఉన్న ముద్దుని మూడుని నరికి అవతల పడేయాలి. అదే ప్రాసెస్ని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అమలు చేస్తుంది. ఇవన్నీ ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ముందు ఆయనకి సంబంధించిన ఆధారాలు సేకరించాలి. ఆధార సేకరించాలంటే ఏంటి? ఆయనకి సంబంధించిన రైట్ హ్యాండ్స్ని అరెస్ట్ చేయాలి. దాంట్లో ప్రాసెస్లో భాగంగానే సాయిరెడ్డి గారిని ఫస్ట్ తీసుకున్నారు. అతను లొంగిపోయారు. అతను లొంగిపోయి పోలీసులకి విచారణకి చాలా పకడ్బందీగా అతను కోఆపరేట్ చేస్తున్నారు. ఆయన కోఆపరేషన్తోనే మొన్న కసిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అతను లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితుడు. అతను అరెస్ట్ చేశారు. మరి ఆ తర్వాత ఇంకెవరినబ్బా అనుకున్నాం మనం. మాజీ పోలీస్ ఆఫీసర్, అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు గారిని కూడా అరెస్ట్ చేశారు. అతను కూడా బాగా మంచి పెద్దలకాయ. అతను అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అతను కూడా చాలా చేశారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా నానిగారు లేదా సోపాని కృష్ణమురళి గారు, శ్రీరెడ్డి గారు, వీళ్ళు ఆర్ట్లో అరటిపండు, వాళ్ళకి పెద్ద ఏమీ తెలియదు, వాళ్ళు వదిలే. అయితే ఈ విధంగా ఇతను ఈ టీడీపీ గవర్నమెంట్ ఒక మర్రి చెట్టుని పడేయాలంటే కొమ్మలు నరికేసుకుంటూ వస్తున్న చందంగా ఈ పోలీసు బాస్ గారిని, ఆ తర్వాత కసిరెడ్డి గారిని, రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని, నాగార్జున రెడ్డి గారిని, ఇలా ఎవరి నుండి వాళ్ళ రెడ్లని, అంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు, సమాచారాన్ని సేకరించడం కోసం ఆ సమాచారాన్ని సేకరించి మొత్తం డేటాను దగ్గర పెట్టుకొని ఒకే ఒక దెబ్బేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అరెస్ట్ చేయాలంటే మరి మాత్రం తప్పదు. అయితే మరి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడా, రేపా, ఎల్లుండా, రాబోయే 2 ఏళ్లలోనా మనం చెప్పలేము. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పుడు అరెస్ట్ చేస్తారు. మన లోకల్ గవర్నమెంట్కి అంత పవర్ లేదా? ఉండిద్ది. మరి అయితే ఇతను ఎక్కువ కాలం హోల్డ్ చేయాలంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. పాయింట్ 1. తర్వాత వద్దాం. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. అది అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని కార్యకర్తలే, ఆ లీడర్లే, వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, అదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు రాముడు, ఆయన నీతివంతుడు, దైవుడు బిడ్డ, ఇవన్నీ చెప్పేసుకుంటారు. మరి అవన్నీ చంద్రబాబు నాయుడు గారి చెవులు పడితే ఆయన ఊరుకుంటారా? అందుకే నేను ఫస్ట్లో చెప్పాను, రాజకీయాల్లో న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం ఏముండవు. పవర్ ఆర్ పవర్లెస్. నా చేతుల్లో పవర్ ఉంది, నీకు పవర్ లేదు. నీకు పవర్ లేకుండా చేయడానికి నేను ట్రై చేస్తాను. సేమ్ వాళ్ళు కూడా అంతే. ఎవరి చేతిలో పవర్ ఉంటే వాళ్ళు పవర్ లేని వ్యక్తుల్ని హింసిస్తూ ఉంటారు. హింసించడం కంటే కూడా రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారనే పదం కరెక్ట్. అదే ఇప్పుడు జరగనుంది. ఇప్పుడు రాబోయే ఈ పరిణామాలన్నింటిని గమనిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తథ్యం, ఇది మీకు ఏ డౌటు లేదు. అయితే దీన్ని ఎంతకాలం హోల్డ్ చేసి ఉంచుతారా, లేదా అతన్ని శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా చేసే కేసులను పెట్టి అలా ఉంచుతారా అనేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోదీ గారి చేతుల్లో ఉండేది. ఈ పరిణామాలను మనం ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటే అర్థమైంది. ఇది ఓన్లీ జస్ట్ ఒక అర్థమైన వివరణ మాత్రమే. నమస్కారం.